అగ్రరాజ్యం అమెరికాలో జరగనున్న ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నవంబర్లో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్లలో అమెరికాకు ప్రెసిడెంట్ ఎవరు కానున్నారు, ఇలా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉండగానే అనేక సర్వే సంస్థలు ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. గతంలో ట్రంప్, బైడెన్ మధ్య పోరున్నప్పుడు ట్రంప్ వైపే సర్వేలు మొగ్గు చూపగా కమలా హ్యారిస్ ఎంట్రీతో ఆయనకు నిరాశ ఫలితాలు ఎదురవుతున్నాయి. ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం ఘటన కూడా ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా ప్రఖ్యాత CBS న్యూస్ విడుదల చేసిన పోల్ సర్వేలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్లు పేర్కొంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య పోటాపోటీ పోరు ఉండనుందని తెలిపింది. నవంబర్ 5న ఎన్నికలు జరగనుండగా ఇరువురు అభ్యర్థులు వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు విజయావకాశాలు మెరుగయ్యాయి. ఆమె సభకు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. విరాళాలు సైతం భారీగా వస్తున్నాయి. అయితే ట్రంప్ తన ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వ్యాన్సన్ ను ప్రకటించగా కమలా హ్యారిస్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైస్ ప్రెసిడెంట్ ఎంపికకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆమె నిర్ణయంపై డెమోక్రటిక్లతో పాటు అమెరికా ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు గత నెలలో హత్యాయత్నం జరిగిన అనంతరం ట్రంప్కి విజయావకాశాలు పెరిగినట్లుగా అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం ఆయన నిర్వహించిన పలు ర్యాలీల్లో మాట్లాడుతూ హ్యారిస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కమలా హ్యారిస్ జాతీయతపై ఆయన చేసిన వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీకి ప్రతికూలంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.